సింగరేణి కార్మికుడు ఒక్క నెల తక్కువ మస్టర్లు చేస్తే అతడు తన భార్య ముందు అవమానపడాల్సిందేనా? ఎస్. 23 అక్టోబర్ 2025 రోజున వచ్చిన సర్క్యులర్ ప్రకారం ఏ కార్మికుడైనా ఒక నెలలో యాజమాన్యం డిసైడ్ చేసినన్ని మస్టర్లు చేయకపోతే అతన్ని మరియు అతని భార్యను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. సింగరేణి పరిభాషలో చెప్పాలంటే మస్టర్లు అంటే హాజరైన రోజులు అని అర్థం. ఈ లెక్క ప్రకారం చూస్తే అండర్ గ్రౌండ్లో పనిచేసే వాళ్లకు ప్రతి నెల 16 మస్టర్లు, సర్ఫేస్ మీద పనిచేసే వాళ్లకు ప్రతి నెల 20 మస్టర్లు ఉండడం కంపల్సరీ. ఇందులో ఒక్కరోజు తక్కువైనా కూడా నెక్స్ట్ మంత్ 5th భార్యని తీసుకొని కార్మికుడు కౌన్సిలింగ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ చేసే కమిటీలో గుర్తింపు సంఘం నుంచి ఒక నాయకుడు, ప్రాతినిధ్య సంఘం నుంచి ఒక నాయకుడు, అలాగే వెల్ఫేర్ ఆఫీసర్, ఇంకొంతమంది అధికారులు ఉంటారు. గతంలో కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్లు జరిగేవి. అయితే అది సంవత్సరానికి అండర్ గ్రౌండ్లో పనిచేసే వారికి 190 మస్టర్లు, సర్ఫేస్ మీద పనిచేసే వారికి 240 మస్టర్లుగా ఉండేది. అలా సంవత్సరం కౌంట్ ఉండడం వల్ల ఏదైనా కుటుంబ అవసరాలకు ఒక నెలలో కొన్ని మస్టర్లు తక్కువ ఉన్నా కూడా నెక్స్ట్ మంత్ వాటిని కార్మికుడు కవర్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ప్రతి నెల టార్గెట్ పెట్టడం వల్ల కార్మికులు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం కార్మికులకు సిక్ లీవ్లు, 11 క్యాజువల్ లీవ్లు, అలాగే యాబ్సెంట్స్ లేకుండా చేసే కార్మికులకు సంవత్సరానికి కనీసం 16 ఎర్న్డ్ లీవ్స్ వస్తాయి. ఇవన్నీ సంవత్సరానికి వచ్చే లీవ్స్ అయినప్పుడు సంవత్సరంలో ఎప్పుడైనా వాటిని ఖర్చు పెట్టుకునే హక్కు కార్మికులకే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు నెలకు ఖచ్చితంగా ఇన్ని మస్టర్లు ఉండాల్సిందే అనే నియమం పెట్టవడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ నిజంగానే భార్యకి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం వస్తే సింగరేణి ఎంప్లాయీస్ వైఫ్స్ అసోసియేషన్ సేవా ద్వారా భార్యలకు కౌన్సిలింగ్ ఇప్పిస్తే బాగుంటుంది. అంతేగాని మగవాళ్ళు ఉన్న దగ్గరికి భార్యను తీసుకువచ్చి కార్మికుడు అవమానపడటం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి ఒక దుర్మార్గమైన సర్కులర్ను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు స్వాగతిస్తున్నాయి అంటే కార్మికుని ఆత్మగౌరవాన్ని అధికారుల దగ్గర తాకట్టు పెట్టడమే. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రకరకాల ఆంక్షలు, రకరకాల స్కీములు పెట్టి కార్మికుల సంఖ్యను గణనీయంగా తగ్గించాడు. ఇప్పుడు చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తూ కార్మికుల సంఖ్యను తగ్గించడానికి ఇలాంటి కార్మిక వ్యతిరేక సర్కులర్లను జారీ చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యానికి కార్మికులు చిన్నగా కనిపిస్తున్నారు కావచ్చు, కానీ ఏ భార్యకైనా తన భర్తే సూపర్ హీరో. అలాంటి భర్తను నిర్దేశించిన దానికంటే ఒక్క మస్టర్ తక్కువ ఉందనే కారణంతో భార్య ముందు దోషిలా నిలబెట్టడం సరికాదు. ఇది ముమ్మాటికి కార్మికులను మానసికంగా వేధించడమే. చీకట్లో బొగ్గు తవ్వుతూ గ్యాస్ వాసనల మధ్యలో జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్న కార్మికులను ఇలా అవమానపరచడం మానుకోవాలని తెలంగాణ జాగృతి సోషల్ మీడియా పక్షాన డిమాండ్ చేస్తున్నారు.